హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో ఈ పుస్తకం చాలా బోర్గా ఉంది. ఇంగ్లీష్లో చూడండి. దిస్ బుక్ ఈజ్ ఏ బిగ్ బోర్. దిస్ బుక్ ఈజ్ ఏ బిగ్ బోర్. నెక్స్ట్, వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇంగ్లీష్లో చూడండి. దే హ్యావ్ కెప్ట్ దేర్ ప్రామిస్. దే హ్యావ్ కెప్ట్ దేర్ ప్రామిస్. నెక్స్ట్, అమ్మ కాఫీ తయారు చేస్తోంది. అమ్మ కాఫీ తయారు చేస్తుంది. ఇంగ్లీష్లో చూడండి. మదర్ ఈజ్ మేకింగ్ కాఫీ. మదర్ ఈజ్ మేకింగ్ కాఫీ. నెక్స్ట్, విద్యార్థి సబ్జెక్టును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. విద్యార్థి సబ్జెక్టును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. ద స్టూడెంట్ ఈజ్ మేకింగ్ an attempt to understand the subject. The student is making an attempt to understand the subject. Next, సంవత్సరానికి మురళీ సంపాదన పెరిగిపోతోంది. సంవత్సరానికి మురళీ సంపాదన పెరిగిపోతుంది. ఇంగ్లీష్లో చూడండి. ఇయర్ బై ఇయర్ మురళీ ఈజ్ గ్రోయింగ్ రిచర్ అండ్ రిచర్. ఇయర్ బై ఇయర్ మురళీ ఈజ్ గ్రోయింగ్ రిచర్ అండ్ రిచర్. నెక్స్ట్, వయసు పైబడుతున్న సంవత్సరాల తరబడి అతడు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. వయసు పైబడుతున్న సంవత్సరాల తరబడి అతడు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పాస్డ్ హీ కంటిన్యూడ్ టు వర్క్ హార్డ్ దో హీ వాజ్ గెట్టింగ్ ఓల్డర్ అండ్ ఓల్డర్. Year after year passed, he continued to work hard, though he was getting older and older. Next, సంవత్సరం విడిచి సంవత్సరం కృష్ణ అమెరికాకు వెళతాడు. సంవత్సరం విడిచి సంవత్సరం కృష్ణ అమెరికాకు వెళ్తాడు. ఇంగ్లీష్లో చూడండి. ఎవ్రీ అదర్ ఇయర్ కృష్ణ గోస్ టు ద యుఎస్. ఎవ్రీ అదర్ ఇయర్ కృష్ణ గోస్ టు ద యుఎస్. నెక్స్ట్, నాకు కారు కొనాలని ఉంది. అది జరగాలంటే డబ్బు కావాలి. నాకు కారు కొనాలని ఉంది. అది జరగాలంటే డబ్బు కావాలి. ఇంగ్లీష్లో చూడండి. ఐ వాంట్ టు బై ఏ కార్. ఫర్ దట్ టు హ్యాపెన్ ఐ నీడ్ మనీ. ఐ వాంట్ టు బై ఏ కార్. ఫర్ దట్ టు హ్యాపెన్ ఐ నీడ్ మనీ. నెక్స్ట్, అతన్ని నేను 2 లేదా 3 సందర్భాలలో కలుసుకున్నాను. అతన్ని నేను 2 లేదా 3 సందర్భాలలో కలుసుకున్నాను. ఇంగ్లీష్లో చూడండి. ఐ హ్యావ్ మెట్ హిమ్ ఆన్ 2 or 3 occasions. I have met him on 2 or 3 occasions. Next,
ఆ పరిస్థితిని ఆమె బాగా చక్కదిద్దగలుగుతోంది. ఆ పరిస్థితిని ఆమె బాగా చక్కదిద్దగలుగుతోంది. ఇంగ్లీష్లో చూడండి. She was able to manage the situation. She was able to manage the situation. నెక్స్ట్, అలాంటి సినిమాలు చూసే బదులు అసలు సినిమాలు చూడకపోవడమే మెరుగు, అంటే మంచిది. ఇంగ్లీష్లో చూడండి. Rather than see such movies, not watching them is better. Rather than see such movies, not watching them is better. నెక్స్ట్, నువ్వు అక్కడ ఉండే అవసరం లేదు. దీన్నే కొంతమంది నువ్వు అక్కడ ఉండే అవసరం లేదు కదా కానీ నువ్వు ఉన్నావు అని చెప్తూ ఉంటారు, అంటే పాస్ట్ యాక్షన్ చెప్పేటప్పుడు. ఇంగ్లీష్లో చూడండి. యు నీడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్. యు నీడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్. నెక్స్ట్, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల పాటు మంచి కునుకు పట్టింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల పాటు మంచి కునుకు పట్టింది. ఇంగ్లీష్లో చూడండి. I had a good nap for 2 hours this afternoon. I had a good nap for 2 hours this afternoon. నెక్స్ట్, ఇదే పని అక్కడ కూడా చేసి ఉండొచ్చు, లేదా ఇదే పని అక్కడ కూడా చేస్తూ ఉండొచ్చు. ఇంగ్లీష్లో చూడండి. He could be doing the same thing there. He could be doing the same thing there. నెక్స్ట్, నా సమక్షంలో ఇలా మాట్లాడుతూ ఉండటానికి ఎంత ధైర్యం నీకు? నా సమక్షంలో ఇలా మాట్లాడుతూ ఉండటానికి ఎంత ధైర్యం నీకు? ఇంగ్లీష్లో చూడండి. హౌ డేర్ యూ బీ టాకింగ్ సో ఇన్ మై ప్రెసెన్స్. హౌ డేర్ యూ బీ టాకింగ్ సో ఇన్ మై ప్రెసెన్స్. నెక్స్ట్, నా దగ్గర డబ్బుంటే నీకు సేవ చేస్తూ ఉండే అవసరం లేదు. నా దగ్గర డబ్బుంటే నీకు సేవ చేస్తూ ఉండే అవసరం లేదు. ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ నీడ్ నాట్ బి సర్వింగ్ యూ. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ నీడ్ నాట్ బి సర్వింగ్ యూ. నెక్స్ట్, ఆయన హత్య చేయబడినట్లు కనిపిస్తున్నాడు. ఆయన హత్య చేయబడినట్లు కనిపిస్తుంది. ఇంగ్లీష్లో చూడండి. He seems to have been murdered. He seems to have been murdered. నెక్స్ట్, ఆ సంఘటన నిన్న జరిగింది. ఆ సంఘటన నిన్న జరిగింది. ఇంగ్లీష్లో చూడండి. The incident happened yesterday. The incident happened yesterday. నెక్స్ట్, ఆ పెళ్ళి క్రిందటి వారం జరిగింది. ఆ పెళ్ళి క్రిందటి వారం జరిగింది. ఇంగ్లీష్లో చూడండి. The marriage took place last month. The marriage took place last month. నెక్స్ట్, స్కూల్ వార్షికోత్సవం మామూలుగా మార్చి నెలలో జరుగుతుంది. స్కూల్ వార్షికోత్సవము మామూలుగా మార్చి నెలలో జరుగుతుంది.
ఇంగ్లీష్లో చూడండి. ద స్కూల్ యానివర్సరీ టేక్స్ ప్లేస్ యూజువల్లీ ఇన్ మార్చ్. ద స్కూల్ యానివర్సరీ టేక్స్ ప్లేస్ యూజువల్లీ ఇన్ మార్చ్. నెక్స్ట్, ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు నర్సులు రోగులను నిర్లక్ష్యం చేస్తారు, అంటే పట్టించుకోరు. ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు నర్సులు రోగులను పట్టించుకోరు. ఇంగ్లీష్లో చూడండి. సమ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ indifferent to the patient's health. Some doctors and nurses in government hospitals are indifferent to the patient's health. Next, న్యాయమూర్తి కేసును వచ్చే నెలకు వాయిదా వేశారు, లేదా కేసు విషయాలను వచ్చే నెల వరకు న్యాయమూర్తి ఆపారు. ఇంగ్లీష్లో చూడండి. ద జడ్జ్ అడ్జర్న్డ్ ద కేస్ టిల్ ద నెక్స్ట్ మంత్. ద జడ్జ్ అడ్జర్న్డ్ ద కేస్ టిల్ ద నెక్స్ట్ మంత్. నెక్స్ట్, సమావేశం 29వ తేదీగా నిర్ణయానికి వచ్చాం. సమావేశం 29వ తేదీగా నిర్ణయం తీసుకున్నాము. ఇంగ్లీష్లో చూడండి. వి అగ్రీడ్ ఆన్ ద 29th యాజ్ ద డేట్ ఆఫ్ ద మీటింగ్. వి అగ్రీడ్ ఆన్ ద 29th యాజ్ ద డేట్ ఆఫ్ ద మీటింగ్. నెక్స్ట్, నాకు వచ్చిన సమాచారం నువ్విస్తున్న రిపోర్టు ఒకటిగా లేదు. నాకు వచ్చిన సమాచారము నువ్విస్తున్న రిపోర్టు ఒకటిగా లేదు. ఇంగ్లీష్లో చూడండి. ద ఇన్ఫర్మేషన్ ఐ రిసీవ్డ్ డస్ నాట్ అగ్రీ విత్ యువర్ రిపోర్ట్ ఆఫ్ ఇట్. The information I received does not agree with your report of it. Next, కొంత వాదన తరువాత నేను అడిగినంత చెల్లించేందుకు అంగీకరించాడు. కొంత వాదన తరువాత నేను అడిగినంత చెల్లించేందుకు అతడు అంగీకరించాడు. ఇంగ్లీష్లో చూడండి. After some argument, he agreed to pay what I had wanted. After some argument, he agreed to pay what I had wanted. Next, పని గంటలు తగ్గించడానికి యాజమాన్యం అంగీకరించకపోవచ్చు. పని గంటలు తగ్గించడానికి యాజమాన్యం అంగీకరించకపోవచ్చు. ఇంగ్లీష్లో చూడండి. ద మేనేజ్మెంట్ మే నాట్ అగ్రీ టు ఏ రిడక్షన్ ఇన్ ద హవర్స్ ఆఫ్ వర్క్. ద మేనేజ్మెంట్ మే నాట్ అగ్రీ టు ఏ రిడక్షన్ in the hours of work. Next, అతడి ఫోటో ఈరోజు న్యూస్ పేపర్లో పడింది. అతడి ఫోటో ఈరోజు న్యూస్ పేపర్లో పడింది. ఇంగ్లీష్లో చూడండి. హిజ్ ఫోటో అపియర్డ్ ఇన్ ద పేపర్స్ టుడే ఆర్ ఇన్ ద న్యూస్ పేపర్ టుడే. నెక్స్ట్, ఎంత కష్టపడ్డానో అంత రాశాను. ఎంత కష్టపడ్డానో అంత రాశాను. ఇంగ్లీష్లో చూడండి. I wrote as much as
I worked hard. I wrote as much as. I worked hard. Next. ఓ నెల పాటు ఈ మందులు తీసుకోబడాలి. ఓ నెల పాటు ఈ మందులు తీసుకోవాలి. ఇంగ్లీష్లో చూడండి. These medicines have to be taken for a month. These medicines have to be taken for a month. Next. అతడు పొడుగు కానీ అతడి తమ్ముడు పొట్టి. అతడు పొడుగు కానీ అతడి తమ్ముడు పొట్టి. ఇంగ్లీష్లో చూడండి. He is tall, whereas his brother is short. He is tall, whereas his brother is short. Okay? ఇంటికి తిరిగి రాగానే తన కూతురి పెళ్లి నిశ్చయమైందని తెలిసింది లేదా తెలుసుకున్నాడు. ఇంటికి తిరిగి రాగానే తన కూతురి పెళ్లి నిశ్చయమైందని తెలిసింది లేదా తెలుసుకున్నాడు. ఇలాంటి వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి ఎలా చెప్తాము. He returned home to learn that his daughter had just become engaged. He returned home to learn that his daughter had just become engaged. Okay? Next. ఈ విధముగా చంపబడ్డ రెండో మనిషి అతడు. ఈ విధంగా చంపబడ్డ రెండో మనిషి అతడే. ఇంగ్లీష్లో చూడండి. He is the second man to be killed in this way. He is the second man to be killed in this way. Next. ఏదో పై స్థాయికి చెందినంత మాత్రాన పేకాటలో మోసం చెయ్యకుండా ఉండడని కాదు. ఏదో పై స్థాయికి చెందినంత మాత్రాన పేకాటలో మోసం చేయకుండా ఉండడని కాదు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. A person belongs to a higher class in society. We should not think that they don't cheat at cards. A person belongs to a higher class in society. We should not think that they don't cheat at cards. Next. వాళ్ళకొచ్చిన సమాచారాన్ని పరిశీలించి ఇది జగనే చేసుంటాడని నిర్ధారించుకున్నారు. వాళ్ళకొచ్చిన సమాచారాన్ని పరిశీలించి ఇది జగనే చేసుంటాడని నిర్ధారించుకున్నారు. ఈ వాక్యాన్ని చూడండి ఎలా చెప్తాము. They put all the pieces together and decided that Jagan had done that. They put all the pieces together and decided that Jagan had done that. Next. స్త్రీ ఉద్యోగం చేయకూడదనేది మా స్నేహితుడి ఇంట్లో పవిత్రమైన ఆచారం. స్త్రీ ఉద్యోగం చేయకూడదనేది మా స్నేహితుడి ఇంట్లో పవిత్రమైన ఆచారం. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. Women not doing jobs is a sacred cow in my friend's family. Women not doing jobs is a sacred cow in my friend's family. Next.
స్త్రీ ఉద్యోగం చేయడం అనే విషయంలో పెద్ద మార్పు వచ్చింది. స్త్రీ ఉద్యోగం చేయడం అనే విషయంలో పెద్ద మార్పు వచ్చింది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. There has been a paradigm shift in women's employment. There has been a paradigm shift in women's employment. Next. డాన్స్ పోటీల్లో వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. డాన్స్ పోటీల్లో వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. They are on a song in the dance competition. They are on a song in dance competition. Next. ఆమె తన పిల్లవాడిని బడికి వెళ్ళమని బుజ్జగించి పంపింది. ఆమె తన పిల్లవాడిని బడికి వెళ్ళమని బుజ్జగించి పంపింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. She coaxed her child into going to school. She coaxed her child into going to school. Next. ప్రధానమంత్రి స్వయంగా అది తప్పని ఒప్పుకున్నారు. ప్రధానమంత్రి స్వయంగా అది తప్పని ఒప్పుకున్నారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. The PM himself admitted that it was wrong. The PM himself admitted that it was wrong. Next. పార్టీ నాయకులు దొంగతనముగా కలుసుకున్నారు. పార్టీ నాయకులు దొంగతనంగా కలుసుకున్నారు. ఇంగ్లీష్లో చూడండి. There was a clandestine meeting between the two parties' leaders. There was a clandestine meeting between the two parties' leaders. Two party leaders. Next. నాకు బైక్ కొనడానికి మా నాన్నను ఒప్పించాను. నాకు బైక్ కొనడానికి మా నాన్నను ఒప్పించాను. దీని ఇంగ్లీష్లో చూడండి. I prevailed upon my father to buy a bike for me. I prevailed upon my father to buy a bike for me. Next. సమయానికి అక్కడ ఉండేటట్లు చూసుకో. సమయానికి అక్కడ ఉండేట్లు చూసుకో. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. Please ensure that you are there on time. Please ensure that you are there on time. Next. వేసవి తీవ్రమవడంతో విద్యుత్ కోతలు ముంచుకొస్తున్నాయి. వేసవి తీవ్రమవ్వడముతో విద్యుత్ కోతలు ముంచుకొస్తున్నాయి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. Power cuts are looming large as summer is advancing. Power cuts are looming large as summer is advancing. Next. ప్రభుత్వం ఉచిత వైద్య విధాన పద్ధతిలో మార్పు గురించి ఆలోచిస్తుంది. ప్రభుత్వం
ఉచిత వైద్య విధాన పద్ధతిలో మార్పు గురించి ఆలోచిస్తుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూడండి. The government is thinking of a paradigm shift in its free medical aid. The government is thinking of a paradigm shift in its free medical aid. Next. ఆమె చెప్పాల్సిందల్లా ఆమెకి ఏం కావాలి, లేదా ఆమె చెప్పాల్సింది ఆమెకు ఏం కావాలో అది చెబితే చాలు. అంటే వెంటనే అది ఆమెకి ఇచ్చేస్తాము లేదా ఆ పని చేసేస్తాము అనే సెన్స్ లో చెప్పాల్సి వస్తుంది. చూడండి ఇంగ్లీష్ లో, she needs only say what she wants. She needs only say what she wants. Next. వాళ్ళింత దూరం వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళింత దూరం వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ లో చూడండి. They need not have come all this way. They need not have come all this way. Next. నేను చాలా కృతజ్ఞుడిగా ఉన్నానని చెప్పాల్సిన అవసరం లేదు, లేదా నేను చాలా కృతజ్ఞుడిగా ఉన్నానని వేరే చెప్పనక్కర్లేదు. అంటే మేము ఎప్పటికీ కృతజ్ఞుడిగానే ఉంటాము, అది మరలా ప్రత్యేకించి చెప్పాలా అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి సెన్స్ లో చెప్పాల్సి వస్తుంది ఇంగ్లీష్ లో. I need hardly say that I am very grateful. I need hardly say that I am very grateful. Next. నువ్వు నిద్రపోయే ముందు పేదలకు అవసరమైన వారికి దానం చేసి నిద్రపో. నువ్వు నిద్రపోయే ముందు పేదలకు అలానే అవసరమైన వారికి దానం చేసి నిద్రపో. ఇంగ్లీష్ లో చూడండి. బిఫోర్ యు గో టు బెడ్ ఫీడ్ ద పూర్ అండ్ దే నీడ్. Before you go to bed, feed the poor and the needy. Next. నువ్వు నిద్రపోయే ముందు పోట్లాడుకున్న ఇద్దరు స్నేహితులను రాజీపరిచి నిద్రపో. నువ్వు నిద్రపోయే ముందు పోట్లాడుకున్న ఇద్దరు స్నేహితులను రాజీపరిచి నిద్రపో. దీని ఇంగ్లీష్ లో చూడండి. బిఫోర్ యు స్లీప్ హెల్ప్ two of your quarreling friends reconcile or make it up with each other. Before you sleep, help two of your quarreling friends reconcile or make it up with each other. Next. మీరిక్కడికి ఎప్పుడూ ఆహ్వానితులే అన్న విషయాన్ని మళ్ళీ చెప్పనక్కర్లేదు. అంటే మనం కొంతమందితో చెప్తుంటాం, మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు, దానికి మరలా మిమ్మల్ని ప్రత్యేకించి ఆహ్వానించాలా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు మనం ఇంగ్లీష్ లో ఈ విధంగా చెప్పచ్చు. I need hardly add that you are always welcome. I need hardly add that
యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నెక్స్ట్, అతడి దగ్గర ఎంతో డబ్బు ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. అతడి దగ్గర ఎంతో డబ్బు ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. దీని ఇంగ్లీష్లో చూడండి. హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ he had a lot of money. He feels as if he had a lot of money. Next, వాళ్ళ తల్లిదండ్రుల కంటే వీళ్ళు చాలా మెరుగు. వాళ్ళ తల్లిదండ్రుల కంటే వీళ్ళు లేదా వాళ్ళు చాలా మెరుగు. ఇంగ్లీష్లో చూడండి. దే ఆర్ మచ్ బెటర్ దాన్ దేర్ పేరెంట్స్. దే ఆర్ మచ్ బెటర్ దాన్ దేర్ పేరెంట్స్. అంటే వాళ్ళ తల్లిదండ్రుల కంటే పిల్లలే ఇంకా బెటర్ రా బాబు అనే సెన్స్ లో చెప్పాల్సి వస్తే ఇది యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, అతడు తన ఇంటికి వెళ్ళ వేయించుకోబోతున్నాడు. అతడు తన ఇంటికి వెళ్ళ వేయించుకోబోతున్నాడు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూడండి. He will be getting or having his house whitewashed. He will be getting or having his house whitewashed. Next, ఆమె తన దుస్తులు ఉతికించుకుంది. ఆమె తన దుస్తులు ఉతికించుకుంది. ఇంగ్లీష్ లో చూడండి. She did get her clothes washed. She did get her clothes washed. Next, అలా తింటే గాని వాడికి తిన్నట్లు ఉండదు. అలా తింటే గాని వాడికి తిన్నట్లు ఉండదు. ఇంగ్లీష్ లో చూడండి. Unless he eats like that, he does not feel he has eaten. Unless he eats like that, he does not feel he has eaten. Next, అలా చేస్తే గాని వాడికి చేసినట్లు ఉండదు. అలా చేస్తే గాని వాడికి చేసినట్లు ఉండదు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూడండి. Unless he does like that, he does not feel he has done it. Unless he does like that, he does not feel he has done it. Okay, next, ఆమె దగ్గర డబ్బు ఖచ్చితంగా ఉంది. ఆమె దగ్గర డబ్బు ఖచ్చితంగా ఉంది. ఇంగ్లీష్ లో she does have the money. She does have the money. Next, ఆమె బట్టలు ఆరేస్తుంది. ఆమె బట్టలు ఆరేస్తుంది. ఇంగ్లీష్ లో she is drying up the clothes. She is drying up the clothes. Next, ఆమెకు తప్పనిసరిగా డబ్బు ఉండాలి. ఆమెకు తప్పనిసరిగా డబ్బు ఉండాలి. ఇంగ్లీష్ లో చూడండి. She must have the money. She must have the money. Next, ఆమెను మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఇంగ్లీష్ లో చూడండి. She is married by my elder brother. She is married by my elder brother. Okay,